అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ మీరందరూ మీ వారిని ఏమని పిలుస్తారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మా శ్రీవారిని ఏమండి అని పిలుస్తాను. ఎంతైనా కాస్త పాతతరం మనిషిని కదా. ఇప్పటి జనరేషన్ పిల్లలైతే భర్తను పేరు పెట్టి పిలుస్తున్నారు. ఎవరిష్టం వాళ్ళదిలేండి. ఆ రోజు రాత్రి 9 గంటలైంది. భోజనం కానించి టీవీ పెట్టారు మా ఏమండి గారు. టైమ్స్ నౌ ఛానల్లో అర్నబ్ గోస్వామి చెడుగుడు ఆడేస్తున్నాడు. వక్తలు పెద్ద పెద్దగా మాట్లాడేస్తున్నారు. కాసేపు వాళ్ళ గోడు విని పడక గదిలోకి వచ్చాను. పరదాలు పైకి వేసి కిటికీ తలుపులు తీసి బయటికి చూపు సారించాను. రోడ్డంతా ఖాళీగా నిశ్శబ్దంగా ఉంది. గంట క్రితం పడ్డ వానలో మొక్కలన్నీ తడిసి ముద్దైనట్లున్నాయి. వీధి లైట్ వెలుగులో మెరిసిపోతున్నాయి. పారిజాతం సువాసనలు సన్నగా గాలిలో తేలి వస్తున్నాయి. వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. కొద్ది నిమిషాలు అలాగే నిలబడి ల్యాప్టాప్ తీశాను. మెయిల్ చూసుకున్నాను. ఎవరైనా స్నేహితులు ఆన్లైన్ ఉన్నారా అని చూసుకున్నాను. ఇంకా ఎవరు వచ్చినట్లు లేరు. యూట్యూబ్ ఇంకో ట్యాబ్లో తీసి ఏ పాట పెడదామా అని ఆలోచించి చాలా రోజులైంది విని అనుకుని జాహ్నవులే నెరజాహ్నవులే పెట్టాను. నెరజాహ్నవులే వరవీణువులే జాహ్నవులే మృదు పాణివులే మధు సంతకాలలో జిక్కి గొంతు మృదు మధురంగా సాగుతోంది. సిల్క్ స్మిత చాలా వయ్యారంగా నాట్యం చేస్తుంది. ఈ పాట దీనికి సిల్క్ స్మిత డ్యాన్సు నాకు చాలా ఇష్టం. ఇంత మంచి డాన్సర్ ఎందుకు క్లబ్ డాన్సర్గా చేరిందా అని బాధపడుతూ ఉంటాను. ఆ పాటలో మునిగిపోయి ఉన్న నాకు గట్టిగా వదులు అని వినిపించింది. ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాను. అదేమిటి, పాటలో బాలకృష్ణ అరిచాడా అనుకుంటూ చూస్తూ ఉండగానే మళ్ళీ ఈసారి ఇంకొంచెం గట్టిగా వదులు అని వినిపించింది. ఇప్పుడు ఇది పాటలో నుంచి కాదు, బయట నుంచి అని అర్థమై లేచి బయటకు చూశాను. మా గేటుకి ఎదురుగా రోడ్డుకి ఇంకోవైపు ఒక అబ్బాయి బైక్ మీద కూర్చుని పక్కనే నిలబడి ఉన్న అమ్మాయి చెయ్యి పట్టుకుని లాగుతున్నాడు. ఆ అమ్మాయి చెయ్యి విదిలించుకుని పక్కకు వెళ్ళింది. ఆ అబ్బాయి బైక్ మీద అమ్మాయిని వెంబడిస్తూ ఆగు అని అరుస్తున్నాడు. ఉలిక్కిపడి వారం రోజుల నుంచి తెగ సినిమాలు చూసి భ్రమపడుతున్నానా అనుకుంటూ కళ్ళు నలుపుకుని మళ్ళీ చూశాను. ఆ అమ్మాయి విసవిస ఇంటి రోడ్డుకి యువతల వైపు నడుస్తోంది. ఆ అబ్బాయి ఆమెను ఆగు అని అరుస్తూ వెంబడిస్తున్నాడు. ఆ అమ్మాయి వెనుదిరిగి నడిచింది. అతను బైక్ వెనక్కి తిప్పాడు. అలా ఇద్దరు అటు ఇటు తిరిగారు. ఇంతలో అతను బైక్ ఆపి ఆ అమ్మాయి చేయి పట్టుకున్నాడు. ఆమె వదులు వదులు అని గింజుకోసాగింది. ఏమైనా సినిమా షూటింగ్ అని చుట్టూ చూశాను. కెమెరాలు, లైట్లు, మనుషులు ఎవరూ కనిపించలేదు. అయితే ఈ సీను నిజంగానే నా కళ్ళెదుట జరుగుతోందన్నమాట అనుకుని ఏం చేయాలో తోచక ఒక్క సెకను నిలబడి లోపలికి వెళ్ళి ఏమండికి చెప్పాను. అర్నబ్ గోస్వామి నుంచి బయటికి వచ్చి హడావుడిగా బయటికి వెళ్ళారు. వెంటనే 2 మెట్లకొకటి చొప్పున దిగుతూ బయటికి పరిగెత్తారు. ఏమండి అలా పరిగెత్తడం చూసి అక్కడే సర్వెంట్ గది ముందు పోర్టికోలో కూర్చుని ఉన్న పనమ్మాయి సావిత్రి కూడా ఆయన వెనక పరిగెత్తింది. నా ఏమండి గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి చెయ్యిని అతని నుంచి విడిపించి ఆ అమ్మాయిని ఆయన వెనకే వెళ్ళిన సావిత్రికి అప్పచెప్పి అతనిని ఎవరు నువ్వు అని దబాయించారు. వాళ్ళిద్దరూ ఈ పరిణామం ఊహించలేదేమో బిత్తరపోయారు. ఆ అమ్మాయిని సావిత్రి గేట్ లోపలికి తీసుకొచ్చేసి గేట్ వేసేసింది. ఆ అబ్బాయి సారీ అంకుల్ తను అంటూ ఏదో చెప్పబోయాడు. ఏమండి వినిపించుకోకుండా ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి అతను నీకు తెలుసా అని అడిగాడు. ఆ అమ్మాయి గబగబా తల అటు ఇటు తిప్పింది. తెలిసినట్లా తెలియనట్లా ఏదీ తెలియకుండానా? ఇంతలో పక్క ఫ్లాట్స్ల వాచ్మెన్ సావిత్రి భర్త శ్రీనివాసు వచ్చారు. వాడిని పట్టుకోండి, కట్టేసి పోలీసులను పిలుద్దాము అన్నారు ఏమండి. అప్పటి వరకు అంకుల్ అంకుల్ అని ఏదో చెప్పబోతున్న వాడల్లా అబ్బాయి ఈ బైక్ను ముందుగా ఫాస్ట్గా పోనించేశాడు. ఇక చేసేదేమీ లేక లోపలికి వచ్చిన ఏమండి ఆమెను నీ పేరేమిటి అని అడిగారు. సంధ్య అని చెప్పింది ఆ అమ్మాయి. ఎక్కడ ఉంటావు అన్నారు. సంధ్య మాట్లాడలేదు. ఇంత రాత్రి వేళ ఎక్కడి నుంచి వస్తున్నావు, ఇక పక్క సందులోకి ఎందుకు వచ్చావు అని అడిగారు. దేనికి సమాధానం చెప్పకుండా తల ఉంచుకుని నేను వెళ్ళిపోతాను అంకుల్ అంది సంధ్య. ఎక్కడికి వెళ్తావు, మీ ఇల్లెక్కడో చెప్పు, వచ్చి దింపుతాను అన్నారు ఏమండి. సంధ్య భయపడినట్లుగా చూసి మీరు వద్దంకుల్ నేను వెళ్ళిపోతాను అంది. సంధ్యను పరికించి చూసి సావిత్రి ఈ అమ్మాయికి నీళ్ళివ్వు కూర్చోబెట్టు అని నాతో కారు కేసు తీసుకురా, ఈ అమ్మాయిని ఇంట్లో దింపి వద్దాము అన్నారు. చెప్పులేసుకుని కారు కేసు తీసుకుని వచ్చాను. ఆ అమ్మాయి నన్ను చూడగానే ఆంటీ మీరొద్దు ప్లీజ్ నేను వెళ్తాను అంది. ఆ అమ్మాయిని చూస్తే 21-22 ఏళ్ల అమ్మాయిలా ఉంది. చాలా లేతగా సుకుమారంగా ఉంది. లేత గులాబీ రంగు డ్రెస్లో ముద్దుగా ఉంది. బెదురుగా చూస్తోంది. మధ్య మధ్య చెయ్యి ఊదుకుంటోంది. చెయ్యి ఎర్రగా కందిపోయింది. ఏం చదువుకుంటున్నావమ్మా అని అడిగాను. నర్సు ట్రైనింగ్ అవుతున్నానండి అంది. నువ్వెక్కడుంటావు అని మళ్ళీ అడిగాను. అక్కడే హాస్టల్లో ఉంటానండి, మా పేరెంట్స్ వైజాగ్లో ఉంటారు అంది. ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు, అసలు ఆ అబ్బాయి ఎవరు, గొడవేంటి అసలు అని అడిగితే రాంకాల్ వచ్చిందని అరుస్తున్నాడండి అంటుందే కానీ ఆ అబ్బాయి తెలుసని కానీ తెలియదు అని కానీ చెప్పడందు. ఫోన్ అంటూ ఉంటే రాంకాల్స్ రాకుండా ఉంటాయా ఏమిటి అని సావిత్రి ఆశ్చర్యం. ఆ అమ్మాయి చెప్పేదానికి ఒకదానికి ఒకటి కలవడం లేదు. మామూలా కూచి గడ్బిడ్హాయ్ అనుకున్నాను. అయినా చూస్తూ ఒక ఆడపిల్లను అలా వదిలేయలేరు. బయటికి వెళ్ళి చుట్టూ చూశారు ఏమండి. ఆ అబ్బాయి ఎక్కడా కనిపించలేదు.
పారిపోయాడని గ్రహించి అక్కడే ఉన్న పక్క ఫ్లాట్స్ వాచ్మెన్ను నువ్వు ఈ గొడవ చూసావా అని అడిగారు. చూశాను సార్. ముందు ఆ అమ్మాయి వచ్చింది, వెనకాల ఆ పిల్లవాడు వచ్చాడు. ఆ అమ్మాయి చెయ్యి పట్టి గుంజుతున్నాడు. చూసినా అన్నాడు వాడు నిజాయితీగా. మరి చూసి ఎందుకు ఊరుకున్నావు? అందరూ ఇట్లా మాట్లాడకుండా ఊరుకోబట్టే కదా గొడవలు అవుతున్నాయి. అదే నీ చెల్లెల్ని ఎవరైనా ఇట్లాగే ఏడిపిస్తూ ఉంటే ఊరుకుంటావా అని అడిగారు. ఏమండి గట్టిగా వాడిని. అతను బుర్రగొక్కుంటూ అవును ఊరుకోను సార్ అని ఊరుకున్నాడు. లోపలికి వచ్చి ఆ రౌడీ వెళ్ళిపోయాడు, నీకేమీ భయం లేదు, నేను ఇంటి దగ్గర దింపుతాను పదా అన్నారు ఆ అమ్మాయితో. సంధ్య మాట్లాడదేమని తన వైపు పరిశీలనగా చూశాను. ఆమె మొహంలో ఇంతకుముందు కనిపించిన బెదురు లేదు, లీలగా కొంటెతనం ఉందా అనిపించింది. ఏదో నిశ్చయించుకున్న దానిలా లేచి పదండి అంకుల్ అంది. సంధ్య దారి చూపుతుంటే 2 సందుల అవతల ఉన్న ఫ్లాట్స్ ముందు కారు ఆపారు. ఏవండి ఆ ఫ్లాట్స్ మా ఇంటికి దగ్గరే, దిగండి అంకుల్. ఆంటీ మీరు రండి అంది సంధ్య. ఇక్కడ ఎక్కడో దూరాన ఉన్న హాస్టల్లో ఎక్కడో ఉంటున్నానన్నదే అనుకుంటూ దిగాను. లిఫ్ట్లో 4వ అంతస్తులోకి వచ్చాము. ఎదురుగా ఉన్న ఫ్లాట్ తాళం తీస్తూ రండి అని ఆహ్వానించింది. ఆశ్చర్యపోతూ ఇద్దరం లోపలికి నడిచాము. లోపలికి వెళ్ళి గ్లాసులతో మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. ఇంతలో ఎవరో బెల్ కొట్టారు. తలుపు తీసిన సంధ్యని రాసుకుంటూ బైక్ అబ్బాయి లోపలికి వచ్చాడు. అతన్ని చూసి ఏమండి సోఫాలో నుంచి లేచి ఏదో అనబోయారు. ప్లీజ్ అంకుల్ నా మాట వినండి, నా పేరు సుధీర్, నేను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను, ఇది మా ఇల్లే, ఈమె నా భార్య అంటూ నిస్త్రాణంగా సోఫాలో కొలబడ్డాడు. సంధ్య వైపు ఆశ్చర్యంగా చూశాము. అవును అన్నట్లుగా తలాడించింది సంధ్య. మరి ఇదంతా ఏమిటి? కొంచెం కోపంగా అడిగారు. ఏమండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ అంకుల్, మాకు ఈ మధ్యనే పెళ్ళయింది, కాపురానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఎంతసేపు టార్గెట్స్ అంటాడు, ప్రాజెక్ట్స్ అంటాడు, ఎప్పుడు ఆ ల్యాప్టాప్ ముందు వేసుకుని కూర్చునే పనే పని. బయటకు వెళ్దామంటే రాడు, బిజీ బిజీ. ఈ ప్రాజెక్ట్ అంటాడు. ఈరోజు పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడే చెప్పాను, కనీసం ఐస్ క్రీమ్ అయినా తిని వద్దాము, కాస్త తొందరగా రా అని. చక్కగా తయారై ఎదురు చూస్తూ ఉంటే రావడమే ఆలస్యంగా వచ్చాడు. కనీసం నా వైపు తిరిగి చూడను కూడా చూడలేదు. నేను అడిగితే ఐస్ క్రీమ్ షాప్ నుంచి తెచ్చుకుని ఇంట్లో తినొచ్చు కదా అన్నాడు. నా కొళ్ళు మండిపోయింది. అందుకే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నానని చెప్పి బయటికి వచ్చాను. ఇంకా నయం, నా వెనకే నన్ను బతిమలాడుతూనైనా వచ్చాడు. అందుకే నా కోపంలోనే మీరు అడిగినప్పుడు నాకు తెలీదు అని చెప్పాను అంటూ ముద్దుగా మూతి తిప్పింది సంధ్య. రోలొచ్చి మధ్యలతో మొరపెట్టుకున్నట్లుంది అనుకుంటూ ఓరగా చూశాను ఏమండి వైపు. సారీ అంకుల్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము. ఈ రోజుల్లో ఎదురుగా హత్య జరుగుతున్నా మనకెందుకులే అని చూసి చూడనట్లుగా ఊరుకుంటున్నారు అందరూ. కానీ మీరు మాత్రం ఎవరో ముక్కు ముఖం తెలియని అమ్మాయిని ఓ రౌడీ ఇబ్బంది పెడుతున్నాడని కాపాడాలని ప్రయత్నం చేశారు. యు ఆర్ వెరీ గ్రేట్ అంకుల్, మా లాంటి వారందరము మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. థ్యాంక్ యూ అంకుల్ అన్నాడు సుధీర్. చిన్నగా తల పంకించారు ఏవండి. ఇక వెళ్తామన్నట్లుగా లేచారు మా ఏవండి గారు. ఆంటీ అంకుల్ భోజనం చేసి వెళ్ళండి అంది సంధ్య. మాదైందమ్మా భోజనం, వస్తాము అన్నాను. కాఫీ అయినా తాగమని బలవంతం చేశారు సుధీర్ సంధ్య. కనీసం అప్పుడప్పుడైనా పనిలో నుంచి బయటకు వచ్చి భార్యను పట్టించుకోమని సుధీర్కు, కాస్త సర్దుకుపోయి భర్తను ఏడిపించకుండా ఉండమని సంధ్యకు పెద్దరికంగా బుద్ధులు చెప్పి కాఫీ తాగి బయలుదేరాము. డ్రైవ్ చేస్తున్న ఏమండితో మనం ఈ మధ్య మరీ తాయారమ్మ బంగారయ్య అయిపోతున్నామండి అన్నాను. ఎవరు వాళ్ళు అని అడిగారు మా ఏమండి. ఓ సినిమా ఉందిలేండి, మీరు సినిమాలు చూడరు కదా, తాయారమ్మ బంగారయ్య ఆ సినిమా పేరు. వాళ్ళు మనలాగే ఆపదలో ఉన్నవాళ్లను వాళ్ళు పిలిచినా పిలవకపోయినా కాపాడుతూ ఉంటారు. ఆ సీడీ వచ్చిందేమో చూసి తెచ్చి మీకు చూపిస్తానులేండి అంటూ నవ్వాను. ఏమండి అని పిలిచాను. సమాధానం. మనము మిడ్ నైట్ ఐస్ క్రీమ్ తిని చాలా రోజులైంది, ఈరోజు తిందామా గోముగా అడిగాను. ఏమీ జవాబు ఇవ్వకుండా గంభీరంగా డ్రైవ్ చేస్తున్న ఏమండిని ఓసారి చూసి అనుకుని తల వెనకకు వాల్చి కళ్ళు మూసుకున్నాను. కారు ఆగగానే ఇల్లు వచ్చేసిందా అనుకుంటూ కళ్ళు తెరిచిన నాకు ఎదురుగా ఐస్ క్రీమ్ పార్లర్ కనిపించింది. అనుకుంటాను కానీ ఎంతైనా మా ఆయన బంగారం అనుకుంటూ మురిపంగా ఏమండి వైపు చూశాను. ఈ కథ 2014లో స్వప్న సకుటుంబ సపరివార పత్రికలో ప్రచురింపబడినది.